నెల్లూరు నగరం 53వ డివిజన్ వారాది సెంటర్లో జరిగిన ప్రమాదంలో పేద మైనారిటీ తన ఇల్లుని కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చలించిపోయారు. నాడు అసెంబ్లీ సమావేశాల నుంచి వచ్చి మౌలాలిని పరామర్శించారు. ఆ రోజు బాధిత కుటుంబానికి ఇల్లు పూర్తి చేసి ఇస్తానని ఆయన మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే నేడు తన సొంత నిధులతో దెబ్బతిన్న ఇంటిని పునర్నిర్మాణం చేయించి ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత మౌలాలి కుటుంబంతో కలిసి మంత్రి నారాయణ గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే మా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. వారికి అండగా ఉండేందుకు సీఎం P4ని తీసుకొచ్చారని చెప్పారు. సిటీలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా అండగా నిలుస్తానని కొండంత భరోసా కల్పించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నారాయణ సార్ లాంటి నేత భూతద్దం వేసి వెతికినా చిక్కరని తెలిపారు. సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తున్న ప్రజాసేవకుడు నారాయణ సార్ అన్నారు. గొప్ప నాయకుడు సిటీ ఎమ్మెల్యే కావడం మా అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. నెల్లూరులో 53వ డివిజన్లో ఒక ట్యాంకరు ఒక ఇంటి మీదకి పోవటం, ఆ మౌలాలి అనే ఒక పేద కుటుంబం, చిన్న కుటుంబం, ఒక చిన్న ఇల్లు మొత్తం ధ్వంసమై నేల చదురైపోయింది. అదృష్టవశాత్తు వాళ్ళకి చిన్న ఫ్రాక్చర్ అయింది. దానికి యాక్చువల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే వెంటనే నాకు యాక్చువల్ ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ నాకు ఇంటిమేట్ చేయటం, అదేవిధంగా రూప్ కుమార్ కూడా తెలియజేయటం, వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయండి, నేను నెల్లూరు వచ్చిన తర్వాత మాట్లాడతాను. నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత నిజంగా ఆ ఇల్లు చూస్తే నుజ్జు అయిపోయింది. ఏం లేదు, 4 గోడలు, ఒక గోడలో ఒక 50% ఉంది. అయితే ఆ రోజు వెంటనే నేను చెప్పాను, నేను కట్టిస్తానని. వెంటనే యాక్చువల్గా దానికి NCC వాళ్ళకి ఆర్డర్ వేశాను, ఇమీడియట్గా మీరు చేయండి, తర్వాత మనీ విషయం చూస్తామని. వాళ్ళు 15 రోజుల్లో చేయాలని చెప్పాను. దాన్ని వెంటనే టేకప్ చేసి దాన్ని కట్టారు. నిజంగా ఈరోజు హౌస్ చూస్తే నాకు కూడా ఎంతో ముచ్చటగా చక్కగా కట్టారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. పేదలు, నిరుపేదలు, నేను ఒకటే చెప్తున్నాను, పేదలు, నిరుపేదలు ఎవరున్నా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవాలనేది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 ప్రోగ్రాం ఏంటంటే సమాజంలో టాప్ 10% ఎవరైతే ఆల్రెడీ అన్ని విధాలా డెవలప్ అయి ఉంటారో, ఆర్థికంగా కావచ్చు, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, లేదంటే సమాజంలో పేరు తెచ్చుకొనైనా ఎవరైతే ఉంటారో టాప్ 10%, బాటంలో ఉండే 20%కి చేయూతనివ్వాలనేది P4 ప్రోగ్రాం. ఈరోజు ఒకటే అంటారు, బాటంలో, ఈ రాష్ట్రంలో ఉన్న బాటంలో 20%ని మనం కొద్దిగా పైకి తీసుకురాగలిగితే, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా కావచ్చు, వ్యాపారాల ద్వారా కావచ్చు, సలహాలు ఇవ్వడం ద్వారా కావచ్చు, ఆర్థిక సహాయం చేయడం ద్వారా కావచ్చు, సో చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుంది అనేది P4 ప్రోగ్రాం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిని నేనే కాదు, ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయ్యారో వాళ్ళందరూ కూడా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న అనేక స్కూల్స్, నెల్లూరు రూరల్లో ఉన్న స్కూల్స్ కూడా మాడిఫై చేయడానికి, వాటన్నిటిని విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే పేదరికాన్ని నిర్మించగలిగింది ఒకటే ఎడ్యుకేషన్. ఒక్కటి చదివిస్తే ఖచ్చితంగా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి పోతారు. ఆ P4 ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో కూడా స్కూల్స్ని టేకప్ చేసాం. ఈ స్కూల్స్ అన్నీ కూడా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం. ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో P ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి అందరినీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు 53వ డివిజన్ షుగర్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో నెల క్రితం యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందంటే ప్రత్యక్షంగా నేను చూసాను. ఇంట్లోకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా లారీ మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే దేవుడి దయ ఉండబట్టి ఇద్దరు అంకుల్, బాబాయ్, పిన్ని బ్రతికారంటే దేవుడి దయ. అంతకు మించి సారు, నారాయణ సారు వేరే మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి, సార్ ఇలా యాక్సిడెంట్ అయిపోయిందండి సార్ అంటమే, నోట్లోంచి మాట రావటమే లేటు. సార్ పరుగున వచ్చేసి సార్ బాబాయ్ వాళ్ళని పలకరించారు. అలాగే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది, అక్కడ పరామర్శించడం జరిగింది. అలాగే సార్తో నేను మేయర్కి ఎన్నిక కోసం నేను విజయవాడ వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడాను. వెంటనే సారు ఆర్థిక సహాయం చేశారు.
అందుకు సార్ మీకు చాలా కృతజ్ఞత సార్. ఇలాంటి ఇంకా చాలా పనులు ఇంకా పేదవారిని ఆదుకోవాలని, ఇంకా నెల్లూరు అభివృద్ధి పథంలో నడిపించాలని, ఇంకా ఇలాంటి పేదవారందరికీ సార్ తోడు ఉండాలని, దేవుడు ఆశీస్సులు సార్కి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ఒక నెల క్రితం ఈ ప్రాంతంలో 53వ డివిజన్ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 53వ డివిజన్ షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఒక లారీ ట్యాంకర్ అదుపు తప్పి ఒక ఇంటి మీదకి పోయి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ మరియు ప్రస్తుత నగర మేయర్ గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గౌరవ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి దృష్టికి, సార్ ఈ విధంగా యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల ఆ కుటుంబం నిరుపేద ముస్లిం మైనారిటీ కుటుంబం రోడ్ల పాలైంది అని చెప్పి సార్ దృష్టికి తీసుకెళ్తే అప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉండింది. సార్ తక్షణమే ₹1,000 ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వీకెండ్లో నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ సార్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి చూసి నిజంగా నిరుపేదలు, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి నిరుపేదలు ఆ యాక్సిడెంట్లో ఇబ్బందులు పడి పూర్తిగా ఇల్లు కోల్పోయి మంచం మీద ఉన్నారు. నిజంగా నారాయణ సార్ గారు చెల్లించి నేను స్వయంగా నా సొంత నిధులతో ఈ యొక్క ఇల్లుని, మీ ఇంటిని పునర్నిర్మిస్తాను, వీలైనంత త్వరగానే చేయిస్తానని చెప్పి మాట చెప్పిన మాట ప్రకారం కేవలం నెలలోపే మీరందరూ చూశారు ఏ విధంగా ఆ పేద ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ఇల్లు నిర్మించి ఈరోజు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చాలామంది రాజకీయ నాయకులను చూసాం, చాలామంది వస్తారు, మాటలు చెప్తారు, అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి పత్తా లేకుండా పోతారు. లేదంటే ఎంతో కొంత తృణోపణం ఇచ్చి ₹10 ఇచ్చి దానికి రకరకాలుగా ప్రచార ఆర్భాటాలు చేసుకునే ఈ రోజుల్లో చెప్పిన మాట ప్రకారం ఒక పేద ముస్లిం మైనార్టీ కుటుంబం దురదృష్టకర సంఘటన వల్ల ఈదున పడింది. అది కళ్ళారా చూసినటువంటి నారాయణ సార్ గారు ఈ విధంగా మనం ఎంతమంది రాజకీయ నాయకులు చూడగలుగుతాం? ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది నాయకులు ఈ విధంగా చేయగలుగుతారు? ఆలోచన సాగించండి. విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలారా ఆలోచన సాగించండి. ఇటువంటి మంచి పనులు చేసే, పేద వర్గాలకి మంచి పనులు చేసే నారాయణ సార్ గారిని మనం అందరం ఆశీర్వదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వచ్చి నేను మంచంలో ఉంటే నేను 15 రోజుల లోపల నీకు ఇల్లు కట్టిస్తాను మౌలాలి, నీకు ఇల్లు లేదనుకోబాక అని చెప్పాడు మా సార్. ఆఖరికి 15 రోజుల్లో నా ఇల్లు తయారైపోయింది, నేను వస్తాను ఓపెన్ అన్నాడు. ఆ చెప్పిన మాట బాగానే మా సార్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లో పోం. ఆ సార్ కాదు, ఆయన నారాయణ సార్ కాదు, మగా ఇష్టనైతే మానవ రూపంలో నారాయణ సార్ అంటున్నారు. ఆయన నారాయణ కాదే కాదు, ఆయన మగా ఇష్టం, ఆయన ఇష్టం అవతారంలో ఆయన వచ్చాడు మన కలిగానికి. కాబట్టి మీరందరూ కూడా నారాయణ సార్ అనుకోబాకండి, మాకు ఇష్టం. ఆ నాయన ప్రతి ఒక్కరికి ఒక మంచి చేసి ధర్మం అందరూ ఆయన పుణ్యాన్ని ఈరోజు నెల్లూరు నిలబడింది. దర్గా పెట్టకపోతే కింద పడుకోలేక సస్తున్నాం మేము, నేలన గచ్చురాడు. ఈరోజు పోతే గుడ్డ పరుచుకొని పడుకుంటున్నాం. ఇది నారాయణ పుణ్యం. ఎక్కడ పెట్టినా మాకు అరుగులు, ఎక్కడ పెట్టిన బాటలు, ఎక్కడ మరుగుదొడ్లు లేక అల్లాడుతున్నాం. అట్లాంటి 30 మరుగుదొడ్లు కట్టాడు దర్గా మిట్ట. స్త్రీలకి వచ్చి ఒక పక్క, పురుషులకు వచ్చి ఒక పక్క. మళ్ళా ఏసీలో పడుకోవాలంటే లోపల పోయి ఏసీలో పడుకుందని, ఫ్యాన్లు మళ్ళీ ఇంటికి. ఎన్ని చేసాడంటే ఆయన నారాయణ సార్ కాదని నాకు నమ్మకం. ఒక ఇష్టాన్ని ఆయన అవతారంలో వచ్చాడని నేను కోరుకుంటున్నాను. మీకు నేను మా అమ్మ నాన్న వీళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు, గురైన వాళ్ళు, నేను పక్కన ఉంటాను. ఏరా అబ్బాయి వచ్చి చెప్పాడు, ఇట్లాగా లారీ ఇంట్లోకి వచ్చేసిందమ్మ, మీ అమ్మ నాన్న మీద ఉన్నారా లేరో తెలియదు, లారీ వెళ్ళిపోయింది ఇంట్లోకి అని చెప్పారు. నేను వచ్చి దృష్టి ఇప్పటికీ నా కళ్ళల్లోనే ఉంది. లారీ వచ్చేసింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నేను వచ్చి నాన్న నాన్న అన్నాను, అమ్మ అమ్మ అన్నాను, అసలు ఏం సహాయం లేదు. సరే ఎట్టో బయట తీసారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాము. నారాయణ సారు పిఓ సార్ గారి ద్వారా ఫోన్ చేసిన తర్వాత, సార్ వస్తారమ్మా మీరేం భయపడబాకండి, ఆ సార్ చెప్పారు మీకు రావాలని. ఆ సార్ కూడా ప్రయత్నిస్తుంటే వచ్చారు. మా అమ్మని నాన్న చూశారు, పరామర్శించారు. 15-20 నిమిషాలు మా ఇంట్లోనే ఉండి ఆయన అమ్మతో కానీ నాన్నతో కానీ మాట్లాడి హామీ ఇచ్చాడు, మీకు ఏం కావాలమ్మా అన్నాడు. సార్ మాకు నిలవ నీడు కూడా లేదు సార్, మేము అంతా అనాథలైపోయి ఉన్నాం, మీరు ఎట్లా మీ దయ మాకు ఉండాలని అన్నాం మేము. సార్ అన్నీ అప్పటికప్పుడే ఫోన్ చేశారు. ఫోన్ చేసి 15 రోజుల కల్లా వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలా, మళ్ళీ ఓపెనింగ్ కూడా నేనే వస్తానని ఆ రోజే మాట ఇచ్చారు మాకు. ఆ మాట ప్రకారమే ఈరోజు వచ్చారు, ఓపెన్ చేశారు. మా అమ్మ నాన్నకి ఇల్లు ఇంకా వాళ్ళు కూడా కట్టుకోలేరేమో. ఇంకా సార్ పేరు ఎట్లాగే నిలబడిపోద్ది, ఇంకా ఎన్ని జన్మలైనా వాళ్ళకి రుణపడి ఉంటాం సార్కి.
బిడ్డను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.